సార్ ఇది? జానీ మాస్టర్కి బెయిల్ వచ్చిందనే వార్త ఈరోజు వైరల్ అవుతుంది. ఎందుకంటే జానీ మాస్టర్కి బెయిల్ రావడం చాలా కష్టం అనేది అందరూ అనుకున్నా, నేను కూడా చెప్పాను. అవును. ఎందుకంటే పోక్సో కేసు ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ జానీ మాస్టర్కి బెయిల్, రేప్ కేసు 376 ఉంది, మిగతా 505, 06, 323 ఇలాంటి 4-5 సెక్షన్లు ఉన్నాయి. పాష్ అనే ఒక యాక్ట్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ ఇన్ వర్క్ ప్లేస్, సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చే ప్రసక్తి అయితే లేదు. మరి ఇప్పుడు బెయిల్ ఎలా వచ్చింది అనేది చూస్తే ఆయనకి బెయిల్, రెగ్యులర్ బెయిల్ రాలేదు. యాక్చువల్గా ఓన్లీ 5 రోజులకు మాత్రమే బెయిల్ ఇచ్చారు. 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆయనకి మధ్యంతర బెయిల్, ఇంటీరియం బెయిల్ అంటారు. ఇది ప్రతి లైఫే. అంటే లైఫ్ అంటే చాలామంది 14 ఏళ్ళు అనుకుంటారు, అది రాంగ్. లైఫ్ అంటే లైఫే ఇండియాలో. బట్ జనరల్గా ఏం జరుగుతుందంటే ఇట్లాంటి కేసుల్లో ఒక 14 ఇయర్స్ తర్వాత క్షమాభిక్ష పెట్టి ఆయా ప్రభుత్వాలు వదిలేస్తుంటాయి. ఈ ఇండిపెండెన్స్ డేనో లేకపోతే రిపబ్లిక్ డే ఇలాంటివి చూసి వదిలేస్తుంది అనమాట. అందుకని అందరూ అది అనుకుంటారు. ఏదేమైనా ఈయనకి ప్రూవ్ అవుతుందా లేదు చూడాలి. ఈ లోపల నాకు తెలిసి అతను ఈ అమ్మాయితో ఏదన్నా కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. అమ్మాయికి డబ్బులు ఇచ్చు, పిఎన్ఎల్ఎం చట్టంలో కూడా బెయిల్ ఇవ్వడం అనేది కష్టం. ఎందుకంటే ఆ చట్టంలోనే బెయిల్ ఇవ్వకుండా ట్విన్ కండిషన్ అనేవి పెట్టారు. అట్లాగే పోక్సో కేసులో కూడా బెయిల్ ఇవ్వకూడదు అనేది, ఈజీగా బెయిల్ ఇవ్వకూడదు అనేది చట్టంలో ఉంది. ఎందుకంటే అది చిల్డ్రన్ మీద, చిన్న పిల్లల మీద లైంగిక దాడి కాబట్టి అది అతి భయంకరమైన క్రైమ్ కింద లెక్కేసుకొని అలాంటి వాళ్ళకి ఈజీగా బెయిల్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ క్రైమ్ చేయడానికి అందరూ భయపడాలి అనేది కోర్టు కానీ లేకపోతే మన ప్రభుత్వ ఉద్దేశం. ఈ మధ్య ఇంకొక చట్టం కూడా తీసుకొచ్చింది, సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించి చెప్పింది. అదేంటంటే చిల్డ్రన్ని ఉపయోగించి పోర్నో ఫిలిమ్స్ తీస్తే ఆ ఫిలిమ్స్ చూసేవాళ్ళు కూడా నేరస్తులు అవుతారు, వాళ్ళకి కూడా జైలు శిక్ష పడుతుంది. అవి చూడడం కూడా నేరమే. అంటే మొన్న మద్రాస్ హైకోర్టు చూడడం నేరం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంటర్నెట్లో ఉన్నప్పుడు చూస్తారు కదా అన్నట్టుగా మాట్లాడింది. కానీ చూడడం కూడా నేరమే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సో అది కాంట్రవర్షియల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫోన్ చేస్తే ఏది చిల్డ్రను ఏది కాదో ఓపెన్ చేసి చూసారనుకో ఎవరైనా, వాళ్ళ మీద ఆల్రెడీ వాళ్ళ ఇంటర్నెట్ మనకి ప్రొవైడర్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా దాన్ని పసిగట్టేస్తారు, ట్రాక్ చేస్తారు, కేసు పెట్టే అవకాశం ఉంది. ఈ మధ్య అందుకని పోక్సో కేసు పెట్టేస్తున్నారు వాటి మీద. అందుకని పోక్సో కేసులు బాగా పెరిగిపోయినాయి. సో అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. పోర్ను చూసేవాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈయన మీద పోక్సో కేసు ఉంది కాబట్టి జానీ మాస్టర్కి అయితే బెయిల్, రెగ్యులర్ బెయిల్ రావడం మాత్రం వెరీ వెరీ డిఫికల్ట్. రాకూడదని ఏం లేదు, కానీ కింది కోర్టులు అయితే అంత ఈజీగా ఆయనకి ఇవ్వవు, పై కోర్టుల్లోనే ఆయన ట్రై చేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు ఇచ్చింది ఆయనకి మాత్రం రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది. సో ఈ 5 రోజుల తర్వాత ఆయన మళ్ళీ కోర్టుకి సరెండర్ అవ్వాలి, జైలుకి వెళ్ళిపోవాలి. సో జైలుకి వెళ్ళిపోయినాక ఆయన రెగ్యులర్ బెయిల్కి ట్రై చేసుకోవచ్చు. అయితే ఈ లోపల ఒక రకంగా సద్దుమణిగిందని చెప్పొచ్చు. జానీ మాస్టర్ మీద వివాదం అనేది గమ్మునున్నారు. ఎందుకు దానికి కారణం అంటే అమ్మాయి మీడియా ముందుకు రాలేదు. మీడియా ముందుకు వచ్చుంటే ఇది పెంచి అదేదంటారు కోతిపుండుని బ్రహ్మరాక్షసి అన్నట్టు మన మీడియా వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఆమె రాలేదు కాబట్టి ఒక రకంగా జానీ మాస్టర్ బతికిపోయాడు. రెండవది జానీ మాస్టర్ భార్య ఆ అమ్మాయి మీద కూడా ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ అమ్మాయి గతంలో 2022లో కూడా ఇతన్ని ఎలా పొగిడింది అవన్నీ చెప్పింది. ఒక నెలకు ముందు కూడా తన ఒక ఫంక్షన్లో నాకు ఇతను లైఫ్ ఇచ్చాడు, ఇతను జానీ మాస్టర్ నుంచి నేను నేర్చుకున్నా చాలా చెప్పింది. సడన్గా 1 మంత్లో ఏమైంది అంటే ఈ అమ్మాయి వెనక కొందరు పెద్దవాళ్ళు ఉండి ఈ అమ్మాయిని రెచ్చగొట్టి ఇలా చేస్తున్నారు. అందుకే అమ్మాయి ఓపెన్గా వచ్చి మాట్లాడడానికి కూడా ఈ ప్రశ్నలన్నీ అమ్మాయి ఎదుర్కొంటుంది కాబట్టి మీడియా ముందుకు కూడా అమ్మాయి రావట్లేదు అని వీళ్ళ భార్య సుమలత అలియాస్ ఆయేషా ఛాంబర్కి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఒక పక్క భార్య పోరాడుతూ ఉంది దీనికి వ్యతిరేకంగా. ఒకటి ఏంటంటే 2 రకాల ప్రాబ్లమ్స్. ఒకటి ఇమేజ్ అనేది డ్యామేజ్ అయిపోయింది, దానివల్ల అతని కెరీర్ ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ అతన్ని ఈ సంస్థ కొరియోగ్రాఫర్స్ యూనియన్ బహిష్కరించింది. సో ఆ రకంగా రేపు పొద్దున తను కొరియోగ్రాఫర్గా పనిచేయడం అనేది వెరీ డిఫికల్ట్ వస్తుంది. బెయిల్ మీద వచ్చినా కూడా కొరియోగ్రఫీలకు మళ్ళీ వాళ్ళు తీసుకుంటారా లేదనేది వెరీ బిగ్ క్వశ్చన్. వాళ్ళు తీసుకోకపోతే అతని కెరీర్ ఏమవుతుంది అనేది పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఎందుకంటే కొంత మోరల్ గ్రౌండ్ నుంచి ప్రొడ్యూసర్లు కూడా
మొరల్ కావచ్చు, లీగల్ కావచ్చు, మనకెందుకు లేని అతను పక్కన పెట్టే అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా అతనికి కెరీర్ పరంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటాడు. ఇక రెండవది బెయిల్ అయితే త్వరగా రాదు, ఎందుకంటే దీంట్లో పోక్సో ఉంది. ఇక మూడవది ఇది కానీ లాజికల్ ఎండ్కి వెళ్ళి ప్రూవ్ అయితే మాత్రం అతనికి మినిమం 10 to 15 years పడుతుంది శిక్ష. మ్యాక్సిమం అంటే